విష్ణువు విష్ణువు అనగానే లక్ష్మీదేవి విష్ణువు అని ఒక మంచి దైవంతో కూడిన జంట మనకు కనిపిస్తారు. మరి లక్ష్మీదేవి ఈ విష్ణువును ఎలా పెళ్లి చేసుకుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలియకపోతే తెలుసుకోండి ఫ్రెండ్స్, మీకు తెలిస్తే చాలా మంచిది. తెలియని వాళ్ళు తెలుసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అమృతం కోసం దేవతలు రాక్షసులు సముద్ర మదనం చేస్తారు, ఇది అందరికీ తెలుసు. ఆదిశేషువును తాడుగా చేసుకొని మందర పర్వతాన్ని కవ్వంగా మార్చి ఆది కూర్మాన్ని ఆధారంగా చేసుకొని వారి క్షీర సాగరాన్ని మదిస్తారు. దీంతో దాని నుంచి అనేక వస్తువులు ఉద్భవిస్తాయి. అందులో నుంచి వచ్చే విషాన్ని శివుడు తన కంఠంలో దాచుకుంటాడు. అనంతరం కామధేనువు, ఐరావతం, ఉచ్చైశ్రవం, కల్పవృక్షం, అప్సరసలు, చంద్రుడు వంటి వారు క్షీరసాగర మదనం నుంచి ఉద్భవిస్తారు. చివరిగా లక్ష్మీదేవి కూడా వస్తుంది. అయితే అందరూ అన్నీ తీసుకుంటారు, కానీ లక్ష్మీదేవిని మాత్రం ఎవరు తీసుకోరు అంటే ఆవిడే ఎవరి దగ్గరకు వెళ్ళదు. కేవలం విష్ణువు వద్దకి వెళ్ళి ఆయన మాత్రమే వరిస్తుంది. అయితే లక్ష్మీదేవి అలా ఎందుకు చేస్తుందో తెలుసా? క్షీరసాగర మదనం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు మొదట ఆమె ఋషులను చూస్తుంది. అయితే వారు ఆమెను తమ వద్దకు రమ్మంటే తమ వద్దకు రమ్మని ఆహ్వానిస్తారు. అయినా ఆమె వారిని వరించకుండా ముందుకు వెళుతుంది. ఎందుకంటే ఋషులు ఎల్లప్పుడూ ఆగ్రహంతో ఉంటారని, వారిపై గర్వం ఎక్కువని, వారు మానవుల కన్నా అధికలమనే పొగరుతో ఉంటారని, దైవం వద్దకి ఎలాగైనా చేరుకోగలమని అహం కలిగి ఉంటారని భావించి లక్ష్మీదేవి వారిని వరించకుండా ముందుకు వెళుతుంది. అనంతరం ఆమె రాక్షసులను చూస్తుంది, కానీ వారి వద్దకు కూడా వెళ్ళదు. ఎందుకంటే రాక్షసులు ఉండే ప్రాంతాలు అత్యంత అపరిశుభ్రంగా ఉంటాయని ఆమె నమ్మకం. కేవలం స్వచ్ఛమైన పరిశుభ్రమైన వాతావరణంలోనే ఉండాలని ఆమె అనుకుంటుంది. అందుకే రాక్షసులను కూడా కాదని లక్ష్మీదేవి ముందుకు వెళుతుంది. అనంతరం ఆమె ఇతర దేవులను కూడా దాటి ముందుకు వెళుతుంది. ఎందుకంటే వారు కష్టపడే తత్వం ఉన్నవారు కాదని, వారి శక్తులన్నీ వారికై వారు సంపాదించినవి కావని ఆమె నమ్మకం. అలా లక్ష్మీదేవి దేవులను కూడా దాటి వెళుతుంది. అప్పుడు ఆమెకు ఉలుకు పలుకు లేకుండా శేషతల్పంపై పడుకున్న విష్ణువు కనిపిస్తాడు. అందరూ తనను తమ వద్దకే రావాలని ఆహ్వానిస్తుంటే ఆయన మాత్రం అలా తనను పట్టించుకోకుండా ఉండడం చూసి లక్ష్మీదేవి ఆశ్చర్యపోతుంది. వెంటనే ఓ నిర్ణయానికి వచ్చేస్తుంది. చేసుకుంటే విష్ణువుని చేసుకోవాలని అనుకుంటుంది. అనుకున్నదే తడవుగా విష్ణువుకు పాదాభివందనం చేసి తనను పెళ్లి చేసుకోవాలని ఆయన్ను అడుగుతుంది. అందుకు విష్ణువు అంగీకరిస్తాడు. అలా లక్ష్మీదేవి విష్ణువుకు భార్య అవుతుంది. సో ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనకి ఈ స్టోరీ ఎంతో ముందు తెలియని వాళ్ళకి ఇప్పుడు తెలిసిపోయింది కదా, మరి విష్ణువును లక్ష్మీదేవి ఎలా పెళ్లి చేసుకున్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.